శాసనసభ సభ్యుడిగా అద్భుతమైన అవకాశం శాసనసభలో మాట్లాడే దానికి. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలన, విధ్వంసకర విధానాలు, వ్యవస్థలను భ్రష్టు పట్టించిన తీరు, రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేసిన విధానం, ఇవన్నీ చూసి భయంతో ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ కలిసి రాష్ట్రాన్ని బాగు చేస్తారనే ఒక నమ్మకంతో 151 స్థానాలున్న వైసీపీకి 11 స్థానాలు ఇచ్చారు, కూటమికి 164 స్థానాలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. మరి 151 నుంచి 11కు పడిపోయినా ఇంకా ప్రజాస్వామ్యం గొప్పతనము, ప్రజల ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాలు వీటన్నిటినీ విశ్లేషణ చేసుకోకపోతే, మీ ఘోర పరాజయానికి అసలైన కారణాలపైన సమీక్ష చేసుకోకపోతే, ఇంకా దౌర్జన్యకర పద్ధతులతో, బ్లాక్ మెయిలింగ్ విధానాలతో రాజకీయాలు కొనసాగిస్తే వైసీపీ ఈ రాష్ట్రంలో రాజకీయంగా భూస్థాపితం కాక తప్పదు. ఇప్పటికైనా శాసనసభ సభ్యులుగా ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా, మాజీ ముఖ్యమంత్రిగా శాసనసభకు వచ్చి ఆ వ్యవస్థ పైన మీకున్న గౌరవాన్ని చాటుకోమని నేను వాళ్ళకి హితవు పలుకుతా ఉన్నా. మీరు శాసనసభకు రాకపోతే మీ గురించి మీ నియోజకవర్గాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో మీకు తెలుస్తుంది. మరి ఎందుకు రావడం లేదు? బడ్జెట్ సమావేశాలంటే చాలా కీలకమైన సమావేశాలు. బడ్జెట్ పద్ధతుల్లో ఆయా శాఖలు కేటాయించిన కేటాయింపుల్లో మీకు నచ్చకపోతే మీరు కట్ మోషన్స్ మూవ్ చేసే అవకాశం ఉంటుంది. మీరు మీ తిరస్కారాన్ని తెలియజెప్పే అవకాశం కూడా ఉంటుంది. అనేక రూపాల్లో ప్రజలకు సంబంధించిన అంశాలను సభలో ప్రస్తావించే మహత్తరమైన అవకాశాలను కాలదన్నుకుంటున్న మీ నిరంకుశ ఆలోచనలు, మీ నియంత భావజాలం ఇవన్నీ చూసి ప్రజలు అసహించుకుంటున్నారు. ఇప్పటికైనా మీ బాధ్యతలను గుర్తెరగండి. ఎందుకంటే 5 ఏళ్ళు ప్రజాకంటక పాలన సాగించారు వైసీపీ నాయకులు.